విజయవాడ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సో రామకృష్ణ, ఇప్పుడు హిందూపూర్, రాజంపేట లాంటి పట్టున్న స్థానాలతో పాటు అటు తమకు పెద్దగా పట్టులేని పార్లమెంట్ స్థానాలను కూడా ఇటు బీజేపీ డిమాండ్ చేయడం వెనుక అసలు వ్యూహం ఏంటి? ప్రధానంగా మూడోసారి మోడీ అధికారంలోకి రావడం 400 పార్లమెంటు స్థానాల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్న నేపథ్యంలో, అదేవిధంగా అసెంబ్లీ స్థానాల కంటే పార్లమెంటు స్థానాలపైన బీజేపీ నాయకత్వం దృష్టి పెట్టిన నేపథ్యంలో రాష్ట్రం నుంచి ఎక్కువ పార్లమెంటు స్థానాలను గెలుచుకోవాలనే ఉద్దేశంతోనే పార్లమెంటు స్థానాల కోసం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా అందులో భాగంగానే అరకు, రాజమండ్రి, హిందూపురం, తిరుపతితో పాటు మరి కొన్ని స్థానాలను కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆ దిశగానే వాళ్ళు అడుగులు వేస్తున్నారు. శ్వేత, అయితే ఇటు పార్లమెంట్ సీట్లపై ఇంకా క్లారిటీ వచ్చినట్లేనా? ఇటు అసెంబ్లీ సీట్లను కూడా డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్ని సీట్లు డిమాండ్ చేస్తున్నారు? అంటే ఇప్పటి వరకైతే అధికారికంగా రాష్ట్ర నాయకులు కానీ కేంద్ర నాయకులు కానీ ఇప్పటి వరకైతే ఎలాంటి సమాచారం మనకి అందించలేరు. అయితే ఇప్పటి వరకు చర్చల సందర్భంగా రాష్ట్రంలో పొత్తులో భాగంగా వెళ్ళినట్టయితే సీనియర్లు కూడా అవకాశం ఇవ్వాలని ఇక్కడ నుంచి డిమాండ్ చేసిన నేపథ్యంలో సీనియర్లతో పాటు జూనియర్లు కూడా ఎప్పుడైతే మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసే నాయకులు కూడా అవకాశం ఇవ్వాలని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. వారిని దృష్టిలో ఉంచుకొని సీట్ల సర్దుబాటు ఏ విధంగా చేయాలి అనే విషయాలు కూడా చర్చించినట్లు అసెంబ్లీ స్థానాలకు ఇప్పటి వరకు అయితే బీజేపీ జనసేన సంబంధించి 30 సీట్ల నుంచి 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని టీడీపీ అధినేత అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. ఆ సీట్లలోనే ఇప్పుడు బీజేపీ, జనసేన ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు ఎక్కడి నుంచి ఎన్ని స్థానాలు పోటీ చేయాలనే దానిపై దృష్టి సారించారు. వాటిని ఏ విధంగా సర్దుబాటు చేస్తారనే దానిపై ఇంకా కొలిక్కి రావాల్సిన అవసరం ఉంది. శ్వేత, రైట్ రాజేష్, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం.